గురువారం సాయంత్రం స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు, సిసిఎస్సిఐ రాంబాబు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గారావు, రాంబాబు మాట్లాడారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ మరియు సౌత్ జోన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ భవ్య కిషోర్ ఆదేశాల ప్రకారం రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల వద్ద కొత్తగా చేసిన ఎలక్ట్రికల్ వైర్ దొంగలించే దొంగతనాలపై 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి దుర్గారావు ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీ పీసీ 621K ప్రదీప్ కుమార్ మరియు పీసీ 1439S వీరబాబులచే ప్రత్యేక నిఘా పెట్టగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం అవా రోడ్లో గల కార్ మేము షెడ్ వద్ద పట్టుకున్నారు. రాజమండ్రి నగరంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ దొంగతనాలు జరగకూడదని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తంగా పనిచేసుకుంటూ పోతుంది. దాని ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఏంటంటే వాడు ఇంటికి వచ్చి ఉన్నారో లేదని చూసుకోగలిగినప్పుడు ఒక చిన్న తప్పు వల్ల మనం తిరుగుతున్నారని మనం అనుకోకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో జిఆర్పి పోలీసు వారు ఉంటారు, ఆర్పిఎఫ్ పోలీసు వారు కూడా ఉంటారు. నైట్ వర్క్ ఎక్కడ వీధుల్లో కానీ ఇక్కడ కానీ అసలు పెట్రోలింగ్ ఇది వరకే ఎవరి సైడ్ అయిపోయాం. ఐడెంటిఫై చేసాము. ఓపెన్ డ్రింక్ ప్లేస్, ఆర్కిడ్ గార్డెన్స్ ఎండ్ వరకు ముఖ్యంగా మన సిటీలో దొంగతనాలు జరుగుతున్నప్పుడు మా పోలీసు యంత్రాంగం పనిచేస్తుంటుంది. అది జరగకుండా ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి ఊర్లు వెళ్ళిపోవడం, బయట పెద్ద తాళం తప్ప దొంగతనం చేసే వ్యక్తికి మేము ఇంట్లో లేము, దొంగతనం చేసుకుని నాకు ఇండికేషన్ ఇచ్చేటట్టు తాళం కప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈజీగా రెక్కిసేసి తాళం బద్దలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి బయటకు ఊరు వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ ఏవి కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి. రెండోది, లేదంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి, LHMS అని. అది పోలీసు వారికి తెలియపరిస్తే స్టేషన్కి అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే పడపడి ఈజీగా అవుతుంది. కాబట్టి దొంగతనం విషయంలో ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీకు అప్రమత్తం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ అనుకరించి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన సిఎస్ఆర్ చెప్పారు గంజాయి గురించి. మన స్టేట్లో గంజాయి నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మన డీజీపీ గారు కానీ, మన ఐజీ గారు కానీ, ఎస్పీ గారు కూడా స్పెషల్గా దాని మీద టీమ్స్ తిప్పడం జరుగుతుంది. చిన్న పిల్లలు, యూత్, కాలేజ్ చదువుకునే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. తద్వారా వేరు కేసుల్లో ఇరుక్కోవడం, వేరు కొట్లాట్లకు వెళ్ళడం, వేరే దొంగతనాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. కాబట్టి గంజాయి నిర్మూలన అనేది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి ఉన్నట్లయితే పోలీసు వారు సమాచారం ఇస్తే వారి ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. మీ పేరు ఎవరు కూడా బయటకు చెప్పడం జరగదు. వారి మీద కఠినంగా కేసులు కట్టి జైలు పంపించడం జరుగుతుందండి. కాబట్టి దయచేసి అందరూ కూడా గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. ఈ పత్రికా సమావేశం నిర్వహించిన కారణం, రాజమండ్రిలో న్యూలీ కన్స్ట్రక్ట్ అవుతున్న అపార్ట్మెంట్లలో కొంతమంది నేరస్తులు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీలింగ్లో ఉన్న వైరింగ్ లాగి థెఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే థెఫ్ట్ చూడడానికి చిన్నగా కనపడినా ఈ అపార్ట్మెంట్ వాస్తవులకి అది చాలా డ్యామేజ్. అంటే ఆర్థికంగా సీలింగ్ అయిపోయిన తర్వాత వైర్ లాగడం వల్ల ఆ వైర్ కాస్ట్ తక్కువ ఉన్నా ఆ సీలింగ్ డిస్టర్బ్ చేసి మళ్ళీ వైర్ సరి చేసుకోవాల్సి వస్తుంది. మేము మాకు ఆవ రోడ్లో ఆదిత్య ఇన్ ఎదురుగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రాగా దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేశాము. దాంట్లో వీళ్ళు పాత నేరస్తులు అందరూ. ఈ పాత నేరస్తుల మీద మెయిన్ A1 మీద 6 కేసులు ఉన్నాయి. ఇతను జూనియర్గా ఉన్నప్పుడు 6 months జైలు శిక్ష కూడా అనుభవించాడు హైదరాబాద్ సిటీలో. అయినా ఆయనలో మార్పు రాక కొంతమందిని వాళ్ళ ఫ్రెండ్స్ని టీం కింద ఏర్పాటు చేసుకుని ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్లు భయానికో దేనికో నైట్ నిద్రపోవడం, ఉన్న సీసీ కెమెరాలో లైటింగ్ కూడా కట్ చేసేసి వీళ్ళు ప్రతి ఫ్లోర్కి వెళ్ళి ఆ ఫ్లోర్లో సీలింగ్ అయిన వైర్ని తీసివేసి చాలా తక్కువ కాస్ట్ తోటి వీళ్ళు దాన్ని గుండె కింద కాల్చేసి అమ్మేస్తున్నారు. చాలా ఈజీ ఎర్నింగ్ మనీ, తక్కువ వస్తుంది. కానీ ఒక బండిల్ కొనడానికి 6,000 రూపీస్ కాస్ట్. ఒక బండిల్ 4x4 బండిల్ కాస్ట్ 6,000 రూపీస్ అయితే ఈయన అమ్మీది 600 రూపాయలు అమ్ముతారు.
కాబట్టి మనం ఈ రాజమండ్రి పట్టణంలో జనసాంద్రత పెరిగి స్లమ్ ఏరియాలో నిరక్షరాస్యత వల్ల ఇంకో దాని వల్ల ఇతను ఇలా చేశారని అనిపించింది ఈ 6 ముద్దాయిల్ని. ఈ 6 ముద్దాయిలు కూడా ఒక్కొక్కరికి 6 కేసులు, 4 కేసులు, 3 కేసులు ఉన్నాయి. సింగిల్గా వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా సెల్ ఫోన్ లాగా ఉన్న కేసులు 3 మీద ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులు మేము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మా కుర్రవాళ్ళు ఇన్నోసెంట్స్ అండి, ఏం తెలియదు, బాగా చదివారు, లేకపోతే పనికి వెళ్తున్నారని నమ్మి మేము రాత్రి కూడా ఈ సిమెంట్ పని లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మేము పంపిస్తున్న ఇళ్లలోంచి వీళ్ళు దొంగతనాలు చేస్తారని మాకు తెలియట్లేదు సార్ అని చాలామంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి. దయచేసి తల్లిదండ్రులు కానీ సొసైటీ మన చేతిలో ఉంది. సమాజాన్నిలో పాడైపోకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నృసింహ కిషోర్ ఐపీఎస్ సారు ఈ ప్రత్యేక పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు రాంబాబు గారిని కూడా ఎన్డీపీఎస్ మీద ప్రత్యేక ఆఫీసర్గా నియమించారు. గంజా మీద కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. సార్ నెంబర్ కూడా చెప్తారు, దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా తొందరలో పెడతాము. ఈవెందో 112 కాల్ ఉండి చెప్పినా మేము గంజా మీద ఉక్కుపాదం మోపుతాం. చాలా యువత గంజాకి బానిసైపోయి పాడైపోతున్నారు. మా ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా కానిస్టేబుల్స్ కూడా ఒక వార్డు వైజ్ కూడా అడాప్టెడ్ పీసీస్ కింద 4 వీధులకి 5 వీధులకి పీసీలను ఇచ్చి ఆ ఏరియాలో ఎక్కడైనా బ్లాక్ స్పాట్ కానీ క్రైమ్ ప్రోన్ ఏరియా కానీ ఏదన్నా చీకట్లో గంజా తాగే ప్రదేశాలు కానీ నాటుసారా తాగే ప్రదేశాలు గమనించి అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి మెన్నందరికీ ప్రోత్సహించి పట్టుకోమని సూచన ఇచ్చారు. కాబట్టి ప్రజల సహకారం ఉంటే పోలీస్ పనిచేయడం చాలా సులువు. కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు తెలియపరచండి. ఎక్కడ కూడా అసాంఘ కార్యకలాపాలు జరగకూడదు. పేకాట కానీ గంజా కానీ మరి కొట్లాటలు కానీ ఈ నాటుసారా అమ్మకాలకు జరగకుండా మాకు మీరు సహకరిస్తే LNOPSలో స్పందించకపోయినా స్పెషల్ పార్టీ కూడా ఫామ్ చేశారు ఎస్పీ గారు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సారు. అలాగే ఐజీ సార్ కూడా అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీ గారు కూడా చాలా ఇదిగా ఉన్నారు. గంజా మీద అసలు గంజా అనేది ఉండకూడదు ఆ యొక్క నిర్ణయం మీద ఉన్న అందరం మేము ఇప్పుడు రామబాబు సి గారు మాట్లాడుకోవచ్చు.